హలో అండి. వెల్కమ్ టు తెలుగు సాఫ్ట్వేర్ హబ్. నా పేరు కిరణ్ అండి. నాకు 10 ఇయర్స్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉంది. ఐ వర్క్డ్ ఆన్ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, రియాక్ట్, యాంగులర్, హ్యాండిల్ బార్స్, ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ చూస్తే బ్యాక్ ఎండ్ బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్కి వచ్చరికి జావా, పైథాన్, నోడ్ జేఎస్ మీద వర్క్ చేశానండి. డైనమో డీబీ, మాంగో డీబీ, కౌచ్ డీబీ, పోస్ట్గ్రెస్ డీబీ ఈ అన్నిటి మీద వర్క్ చేశాను. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఐ సర్టిఫైడ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అండి. సో నేను క్లౌడ్ ప్రాక్టీషనర్ అండ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఎగ్జామ్స్ కూడా నేను కంప్లీట్ చేశాను. నవ్ సర్టిఫైడ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్. సో మన ఛానల్లో మనం కొత్తగా ఏడబ్ల్యూఎస్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నామండి. ఈ సిరీస్లో ఏంటంటే మనం ప్రతి సర్వీస్ గురించి ఇన్ డీటెయిల్ డిస్కస్ చేసుకుంటాము. ల్యాబ్ ఉంటుంది, అంటే ఆ సర్వీస్ని ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, ఎలా కాన్ఫిగర్ చేయాలి అనేది కూడా మనం డిస్కస్ చేసుకుంటాము. అట్ ద సేమ్ టైం ఆ సర్వీస్ గురించి మనకి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఈ క్లౌడ్ ప్రాక్టీషనర్లో కానీ సొల్యూషన్ ఆర్కిటెక్ట్లో కానీ అడుగుతారనే కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేసుకుంటాం. సో మీరు అబ్జర్వ్ చేస్తే మన ఆమ్, ఆ, ఏమంటారు వీడియో సిరీస్లో కొన్ని కీవర్డ్స్ హైలైట్ చేసి చూపిస్తానండి. ఆ కీవర్డ్స్ ఏంటంటే ఆ, మనం ఎగ్జామ్ ఏదైనా క్లౌడ్ ప్రాక్టీషనర్ కానీ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ కానీ ఎగ్జామ్ తీసుకుంటే కనుక ఆ కీవర్డ్స్ బేస్ చేసుకుని వాడు అడిగే క్వశ్చన్ దేని మీద ఉంటుంది, ఓకే, మనం క్విక్గా రియలైజ్ అయ్యి సో ఆన్సర్ క్విక్గా మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే 60 క్వశ్చన్స్ విత్ 1 అవర్ ఉంటుంది. 60 క్వశ్చన్స్ మనం 1 అవర్లో కంప్లీట్ చేయడం కొంచెం కష్టం కాబట్టి అది కూడా లెందీ క్వశ్చన్స్, లెందీ ఆప్షన్స్ ఇస్తారు. అది కొంచెం జాగ్రత్తగా మనం ఏం చేయాలంటే ఇట్లాంటి కీవర్డ్స్ గుర్తుపెట్టుకొని ఓకే ఈ కీవర్డ్ వస్తే వాడు ఐఎం గురించి అడుగుతున్నాడు, ఈ కీవర్డ్ వస్తే ఓకే S3 సర్వీస్ గురించి అడుగుతున్నాడు. అలాగే మనం ఇమీడియట్గా రియలైజ్ అయ్యి మన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడానికి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. ఓకే, నేను సెపరేట్ సిరీస్ మళ్ళీ క్లౌడ్ ప్రాక్టీషనర్ అండ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఎగ్జామ్స్ గురించి కూడా నేను క్రియేట్ చేస్తానండి. బట్ దిస్ ఈజ్ రెగ్యులర్ ఫండమెంటల్ డిస్కషన్స్ ఆన్ ద ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్. ఇన్ డీటెయిల్ వెళ్తాం అనమాట. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ సర్వీస్ నేను ఇక్కడ తీసుకునేది ఏంటంటే ఏడబ్ల్యూఎస్ ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్. ఇది ఒక ఫండమెంటల్ సర్వీస్ అండి మనకి ఏడబ్ల్యూఎస్లో. ఎందుకంటే మిగతా సర్వీస్ అన్నిటికీ కూడా దీంతో సంబంధం ఉంటుందన్నమాట. ఎందుకనంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఏదైనా డెవలప్ చేశారనుకోండి, ఆ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్కి కొంతమంది యూజర్స్ని యాడ్ చేస్తారు. కస్టమర్స్ అవ్వచ్చు, లేకపోతే సేల్స్ మార్కెటింగ్ పీపుల్ అవ్వచ్చు, అడ్మినిస్ట్రేటివ్ పీపుల్ అవ్వచ్చు, రైట్, రకరకాల యూజర్స్ ఉంటారు. ఓకే, సో మీరు అందరికీ అన్ని రిసోర్స్ని యాక్సెస్ చేయడానికి మీరు పర్మిషన్స్ ఇవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మహీంద్రా కానీ అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఒక ఈ కామర్స్ వెబ్ అప్లికేషన్ తీసుకుంటే ఓకే, మీకు అంటే యాజ్ ఎ కస్టమర్ మీరు కార్ట్ అంటే షాపింగ్ కార్ట్ గురించి కానీ లేకపోతే ప్రొడక్ట్ రివ్యూ పేజెస్ మాత్రమే మీకు యాక్సెస్ ఇస్తారు యాజ్ ఎ కస్టమర్. అదే ఆ, మీరు అడ్మినిస్ట్రేటివ్ అనుకోండి, నెంబర్ ఆఫ్ సేల్స్ ఎన్ని జరిగినాయి ఆ రోజు, ఓకే, ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఇవన్నీ కూడా మనం యాజ్ అడ్మినిస్ట్రేటివ్ యూజర్ కింద మనం చూడొచ్చు అనమాట. అంటే యాక్సెస్ మారిపోతూ ఉంటుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక అప్లికేషన్ గురించి మాట్లాడినప్పుడు, అంటే అప్లికేషన్ యాక్సెస్ గురించి మాట్లాడినప్పుడు ఫస్ట్ మీ గురించి చెప్పాలి. అప్లికేషన్కి మీ ఐడెంటిటీ ఏంటో రివీల్ చేయాలి. మీరు కస్టమరా అడ్మినిస్ట్రేటర్ అన్నట్టు. ఓకే, అట్ ద సేమ్ టైం మీకు ఏ టైప్ ఆఫ్ యాక్సెస్ ఉంటుందనేది మనం ప్రొవైడ్ చేయాలన్నమాట. అంటే ఆ కాన్ఫిగరేషన్స్ మనం పర్మిషన్స్ అనేవి మనం ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు ఈ కస్టమర్ అయితే ఓన్లీ షాపింగ్ కార్టు ప్రొడక్ట్ లిస్ట్ చూడాలి. అడ్మినిస్ట్రేటివ్కి అయితే షాపింగ్ కార్టు ప్రొడక్ట్ లిస్ట్తో పాటు నెంబర్ ఆఫ్ సేల్స్ ఎన్ని జరిగినాయో తెలుసుకోవాలి. కస్టమర్కి నెంబర్ ఆఫ్ సేల్స్ ఎన్ని జరిగినాయో తెలియాల్సిన అవసరం లేదు, రైట్. సో ఇట్లాంటి ఫండమెంటల్ యాక్సెస్ రిలేటెడ్, ఓకే, ఒక అప్లికేషన్ రిసోర్స్ అంటే నేను చెప్పాను కదా, నెంబర్ ఆఫ్ సేల్స్ ఎన్ని, ఎంతమంది విజిటర్స్ వస్తున్నారు, ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ రిసోర్సెస్ అన్నమాట. ఒక అప్లికేషన్ రిసోర్స్ గురించి యాక్సెస్ లిమిట్ చేసుకుంటూ వెళ్తుండే డిఫరెంట్ డిఫరెంట్ యూజర్స్కి. అలాంటి అలాంటి యాక్షన్స్ పెర్ఫామ్ చేయడానికి మనకి ఈ ఏడబ్ల్యూఎస్ ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్. యాక్చువల్గా ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ ఇది ఒక సాఫ్ట్వేర్ కాన్సెప్ట్ అండి. అదే కాన్సెప్ట్ మనకి ఇక్కడ ఏడబ్ల్యూఎస్లో కూడా ఐ మీన్ అవైలబుల్ అవైలబుల్ ఉందన్నమాట. ఓకే, సో
వాట్ ఈస్ ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్? దీన్ని సింపుల్గా మనకి ఇక్కడ ఐఏఎం అని రిఫర్ చేస్తారు. ఐఏఎం. ఓకే, ఐఏఎం అంటే ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద సింపుల్ ఇంట్రడక్షన్. సో మనం ఈ ఏడబ్ల్యూఎస్ ఐడెంటిటీ మేనేజ్మెంట్, యాక్సెస్ మేనేజ్మెంట్ గురించి డిస్కస్ చేసుకుంటే, దీస్ ఆర్ ద ఫాలోయింగ్ టాపిక్స్ మనం డిస్కస్ చేసుకుంటాం అనమాట. ఈ వీడియోనే కాదు, నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీడియోస్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే మనం ఈ ఎజెండా కమింగ్ అండర్ దిస్ ఐఎం వచ్చేసరికి ఇంట్రడక్షన్ గురించి, ఐఎం ఇంట్రడక్షన్ ఇస్తాము, ఐఎం ఆథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్, అండ్ ఐఎం యూజర్స్ అండ్ గ్రూప్స్, అలాగే ఐఎం యూజర్స్ గ్రూప్స్ ఎలా క్రియేట్ చేయాలి, అండ్ వీ హ్యావ్ ఐఎం పాలసీస్, ఐఎం రూల్స్, ఇవన్నీ ఎలా క్రియేట్ చేయాలి మనం డైరెక్ట్గా ల్యాబ్ సెషన్స్లో చూస్తామండి. అట్ ద సేమ్ టైం మనం కొన్ని రియల్ టైమ్ యూస్ కేసెస్ కూడా చూస్తాం అనమాట. రైట్. సో ఇంట్రడక్షన్, వాట్ ఈస్ అన్ ఐఏఎం? ఓకే, నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఐఏఎం అంటే ఏంటి. ఆ, ఒక పర్టికులర్ అప్లికేషన్ రిసోర్స్ని యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటే, ఒక సమ్ ఎన్ నెంబర్ ఆఫ్ యూజర్స్ ఉన్నారు ఒక ఆర్గనైజేషన్లో, ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఉన్నారు. సో వాళ్ళని ఒక అప్లికేషన్ ఐడెంటిఫై చేయాలి, వాళ్ళకి వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఆధార్ కార్డ్ ఎట్లా అయితే ఉన్నాయో, అంటే మనం ఐడెంటిఫై చేసుకోవడం, దిస్ ఇస్ అంటే ఈ పర్టికులర్ పర్సన్ ఇండియన్ సిటిజన్ అన్నట్టు. అట్లాగే మనం ఆ రిసోర్స్ని యాక్సెస్ చేసుకో ముందు మన గురించి ఐడెంటిటీ చెప్పాలి. ఓకే, అది ఎలా తెలుస్తుంది, ఆ ఐడెంటిటీ ఎక్కడ క్రియేట్ చేసుకుంటాం అనేది మనం ఏఐఎం ద్వారా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి యూజర్స్ ఉన్నారు ఇక్కడ. ఓకే, ఈ యూజర్స్ ఏం చేస్తారు, ఈ ఐఏఎం సర్వీస్లో ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటారు. మనం ఎలా అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఆధార్ కార్డ్ క్రియేట్ చేసుకున్నామో, అదేవిధంగా ఐఏఎం సర్వీస్లో, ఏడబ్ల్యూఎస్లో మనం ఆ, ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటాం. ఓకే, అది ఇండివిజువల్గా క్రియేట్ చేసుకోవచ్చు, లేదా గ్రూప్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, ఎందుకు క్రియేట్ చేసుకుంటాం అంటే, మీరు ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ ఉన్నాయి కదా మనకి ఇక్కడ, రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, సర్వీస్ కానీ రిసోర్సెస్ కానీ ఏవైతే ఉన్నాయో, ఓకే, ఎస్3 బకెట్ అని, ల్యాండా అని, ఎస్క్యూఎస్ అని, ఈసీ2 అని, ఎస్ఎన్ఎస్ టాపిక్ అని, ఓకే, గార్డ్ డ్యూటీ అని, క్లౌడ్ ఫ్రంట్ అని, రకరకాల ఆల్మోస్ట్ 256 రిసోర్సెస్ ఉన్నాయండి. ఓకే, అవన్నిటిని యాక్సెస్ చేసుకోవాలంటే మనకు ఐడెంటిటీ కావాలి, అది మనం ఐఏఎం ద్వారా క్రియేట్ చేసుకుంటాం. ఓకే, అందుకే ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్, ఐఏఎం ఎనేబుల్స్ యూ టు సెక్యూర్లీ కంట్రోల్ ఇండివిజువల్ అండ్ గ్రూప్ యాక్సెస్ టు యువర్ ఏడబ్ల్యూఎస్ రిసోర్సెస్. అంటే ఇండివిజువల్గా మీరు ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవచ్చు, ఒక గ్రూప్ ఐడెంటిటీ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఐ హోప్ మీకు అర్థమై ఉంటుంది వాట్ ఈస్ అన్ ఐఏఎం నౌ. ఓకే, మీరు ఇక్కడ చూడండి, కొన్ని పదాలను నేను ఆరెంజ్ కలర్లో హైలైట్ చేస్తాను. ఇవి ఎందుకంటే, ఇలాంటివి మీరు యూ షుడ్ అండర్స్టాండ్, ఇవి కీవర్డ్స్ కింద నోటిఫై చేసుకోండి. ఓకే, ఓకే, యూ షుడ్ అండర్స్టాండ్ దీస్ కాన్సెప్ట్ అండ్ విత్ రెస్పెక్ట్, అండ్ యూ కెన్ రిమెంబర్ దీస్ కాన్సెప్ట్ విత్ రెస్పెక్ట్ టు దీస్ కీవర్డ్స్. నేను చెప్పాను కదా ఆల్రెడీ, మనం ఏదైనా క్లౌడ్ ప్రాక్టీషనర్ ఎగ్జామ్ కానీ, సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఎగ్జామ్ కానీ, లేకపోతే డెవలపర్ అసోసియేట్ ఎగ్జామ్ కానీ, ఏదైనా మనం ఎగ్జామ్ రాయాలి అనుకుంటే కనుక, మనకి ఆ ఎగ్జామ్స్లో లిమిటెడ్ టైం ఉంటుంది. ఆ లిమిటెడ్ టైంలో 60 క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి టైం సరిపోకపోవచ్చు. ఎందుకంటే లెందీ క్వశ్చన్స్ ఉంటాయి, లెందీ ఆప్షన్స్ ఉంటాయి. అవంతా మనం రీడ్ చేయాలంటే కష్టం అనమాట. మనం క్విక్గా చూసి ఐడెంటిఫై చేయాలి, అంటే ఆ క్వశ్చన్ దేని గురించి అడుగుతున్నాడు. ఓకే, కొన్ని కొన్నిసార్లు మిస్లీడ్ అవుతూ ఉంటాయి, బట్ మనం చూసి ఆ క్వశ్చన్ దేని గురించి అడుగుతున్నాడు. సో మనం ఇట్లాంటి కీవర్డ్స్ మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా, ఓకే, ఆ క్వశ్చన్ ఐఎం సర్వీస్ గురించి అడుగుతున్నాడు, లేదా ఆ క్వశ్చన్ ఎస్3 బకెట్ గురించి అడుగుతున్నాడు, ఈజీగా ఐడెంటిఫై చేసి మన ఆప్షన్స్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో దట్స్ వై నేను ఇక్కడ ఆరెంజ్ కలర్లో హైలైట్ చేసి చూపిస్తున్నాను. ఓకే, సో ఇక్కడ మీకు అర్థమైంది కదా, వాట్ ఈస్ అన్ ఐఎం. ఐఎం అనేది ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడం. ఐడెంటిటీ ఒకటే కాదండో, మనం యాక్సిస్ కంట్రోల్ అంటే, ఇప్పుడు చూడండి, నేను మొత్తం నా ఆర్గనైజేషన్కి నేను సీఈఓ అనుకుందాం. ఓకే, లేకపోతే నేను ఒక నేను ఏడబ్ల్యూఎస్ అకౌంట్కి నేను ఓనర్ని అనుకుందాం. ఓకే, సో అందరికీ నేను ఓనర్ యాక్సెస్ ఇవ్వలేను కదా. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను అందరికీ ఇచ్చాను అనుకోండి, S3లో ఇష్టానికి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు డేటా స్టోర్ చేస్తూ ఉన్నారు అనుకోండి, ఇది మనం ప్రతి సర్వీస్కి మనం యూస్ చేసుకుంటున్నాం కాబట్టి, దానికి ఏడబ్ల్యూఎస్లో మనం కాస్ట్ పే చేయాలి. ఎంత యూస్ చేస్తే అంత పే చేయాలన్నమాట. సో ఇక్కడ ఈ S3 బకెట్లో మన ఇష్టానికి డేటా పుష్ చేస్తా ఉన్నాం అనుకోండి,
ఆల్మోస్ట్ ఒక 10,000 యూజర్స్ ఉన్నారు. 10,000 యూజర్స్ కూడా 10,000 S3 బకెట్స్ క్రియేట్ చేసుకుని, అంటే ఫోల్డర్స్ క్రియేట్ చేసుకుని అందులో డేటా పుష్ చేసుకున్నారు. వాళ్ళ ఓన్ ఫొటోస్ కానీ ఏవో పెట్టేస్తున్నారు. అట్లా చేస్తే ఏమవుద్ది, S3 స్టోరేజ్ పెరిగిపోయి మనకి కాస్ట్ పెరిగిపోద్ది అనమాట. అట్ ద ఎండ్ యాజ్ ఏ ఓనర్ నేను పే చేయాలి, రైట్? సో కానీ, సో దానికోసం అనేసి మనం, ఈవెన్ దో వాళ్ళకి ఐడెంటిటీ, ఆ 10,000 యూజర్స్కి ఐడెంటిటీ ఇక్కడ క్రియేట్ చేసినా సరే, నేను కొంతమందికి మాత్రమే S3 బకెట్ గురించి ఇస్తాను అనమాట, యాక్సెస్ ఇస్తాను, రైట్? సో అట్లా చేయడం వల్ల నేను లిమిట్ చేయొచ్చు పర్మిషన్స్ అనేవి. కొంతమందికి ఓన్లీ 10,000 యూజర్స్కి రీడ్ ఓన్లీ ఇస్తాను. ఓకే, ఓన్లీ 10 మెంబర్స్కి రైట్ యాక్సెస్ ఇస్తాను. అర్థమవుతుందా? అలాగే మనం ఆ యాక్సెస్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఐఏఎం, అంటే ఐడెంటిటీ అండ్ యాక్సెస్ కంట్రోల్ మేనేజ్మెంట్. ఓకే. అండ్ నెక్స్ట్, నేను ఇది చెప్పాను కదా, ఐఏఎం అనేది ఐడెంటిటీ అండ్ యాక్సెస్ కంట్రోల్. ఐడెంటిటీ అంటే ఏంటి అంటే జనరల్ టాపిక్లో మాట్లాడితే ఆథెంటికేషన్ అంటాం. యాక్సెస్ కంట్రోల్ ఏదైతే ఉందో దాన్ని ఆథరైజేషన్ అంటాం అనమాట. సో ఆథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్ కెన్ బి కంట్రోల్డ్ త్రూ ఐఏఎం ఇన్ ఏడబ్ల్యూఎస్. ఓకే. సో ఇక్కడ చూడండి, ఈ యూజర్స్ ఉన్నారు, వీళ్ళు ఆథెంటికేట్ అయ్యారు, అండ్ ఏ సర్వీస్ని యాక్సెస్ చేసుకునేది ఆథరైజేషన్ చెప్తుంది అనమాట. ఓకే. అండ్ ఐఏఎంలో ఏంటంటే మనకి ఇంకో కాన్సెప్ట్ ఉంది, ఇట్ సపోర్ట్స్ ఫెడరేటెడ్ యూజర్స్. ఫెడరేటెడ్ యూజర్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీరు జనరల్గా చూస్తుంటారు నవ్ డేస్. ఓకే, సింగిల్ గూగుల్ అకౌంట్తో మనం డిఫరెంట్ డిఫరెంట్ వెబ్సైట్స్లో లాగిన్ అవుతుంటాం, రైట్? ఓకే. అంటే దాన్ని ఏమంటారంటే, మనం ఆల్రెడీ ఐడెంటిటీ గూగుల్లో క్రియేట్ చేసుకున్నాం. సేమ్ ఐడెంటిటీ యూజ్ చేసి మనం రకరకాల వెబ్సైట్లో ఉన్న రిసోర్సెస్, అంటే ఇక్కడ ఏడబ్ల్యూఎస్లో అయితే S3 అంటున్నాము. ఓకే. వేరే, ఫర్ ఎగ్జాంపుల్, మీరు అమెజాన్లోకి వెళ్ళారనుకోండి, అందులో నాకు సేల్స్ డీటెయిల్ కావాలి. నేను అమెజాన్లో కానీ లేకపోతే ఫ్లిప్కార్ట్లో కానీ వర్క్ చేస్తాను అనుకోండి, నాకు సేల్ డీటెయిల్ కావాలి, నేను గూగుల్ అకౌంట్తో నేను లాగిన్ అవ్వాలనుకుంటున్నాను అనుకుందాం. ఓకే. సో సేమ్ ఐ కెన్ యూజ్, అంటే ఐడెంటిటీ గూగుల్ దగ్గర ఉంది, యాక్సెస్ మటుకు నాకు ఆ, ఆ పర్టికులర్ ఫ్లిప్కార్ట్లో కావాలి. అది కూడా చేసేయచ్చు అనమాట. అది కూడా మనం, అంటే అలాంటి థర్డ్ పార్టీ ఇంటిగ్రేషన్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ S3ని నేను ఐడెంటిటీ ఇక్కడ క్రియేట్ చేసుకోకుండా గూగుల్ అకౌంట్ ద్వారా నేను యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నాను. మీరు అది కూడా యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఐఏఎం సపోర్ట్స్ ఫెడరేటెడ్ యూజర్స్. ఓకే. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇక్కడ ఐఏఎం ద్వారా మనం ఇండివిజువల్ అండ్ గ్రూప్ యూజర్స్ క్రియేట్ చేయొచ్చు. అలాగే ఆల్రెడీ క్రియేటెడ్ అయిన యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. అంటే థర్డ్ పార్టీ యూజర్స్ అన్నట్టు, థర్డ్ పార్టీ ఐడెంటిటీ ప్రొవైడర్స్ లైక్ ఫేస్బుక్, గూగుల్, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఓకే. మీ దగ్గర ఆల్రెడీ ఒక మైక్రోసాఫ్ట్ యాక్టివ్ డైరెక్టర్ ఉందనుకోండి. ఓకే. ఆ డైరెక్టర్ అంటే లిస్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏమైనా ఉంటే అవి కూడా మనం ఈ ఐఎంలో ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మెన్షన్ చేశాను. ఓకే. మన యాక్చువల్గా ఏడబ్ల్యూఎస్ అనేది ఆర్గనైజ్ చేసి ఉంటుందండి. అంటే త్రూ అవుట్ ద వరల్డ్ కదా, వరల్డ్లో మొత్తం ఎంటైర్ వరల్డ్లో మనకి రీజియన్స్ కింద డివైడ్ చేస్తారు. అంటే ఆ, ఈ ఏషియా రీజియను, నార్త్ అమెరికా రీజియను, అట్లాగే డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్లో రీజియన్స్ కింద డివైడ్ చేస్తారనమాట. ఆ డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్లో మళ్ళీ మనకి, అంటే ఆ రీజియన్స్లో మళ్ళీ మనకి నాట్ ఓన్లీ కంట్రీస్ కాదండి, గ్రూప్ ఆఫ్ కంట్రీస్ అని చెప్పొచ్చు మనం. ఆ కంట్రీస్లో, సారీ, ఆ రీజియన్స్లో మళ్ళీ మనకి జోన్స్ అని ఉంటాయి. వాటిని ఏమంటారంటే అవైలబిలిటీ జోన్స్ అంటారు అనమాట. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్, జోన్ అంటే ఒక ఆల్మోస్ట్ ఒక 20-30 కిలోమీటర్స్ రీజియన్లో ఒక ఏరియా కవర్ చేసుకుంటూ ఒక డేటా సెంటర్ సెటప్ చేస్తారు. అంటే రెండు మూడు డేటా సెంటర్ సెటప్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మనకి హైదరాబాద్లో ఒక డేటా సెంటర్ ఉంది, అలాగే ముంబైలో డేటా సెంటర్ ఉంది, రైట్? సో నేను ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే, ముంబై ఈజ్ ఏ అవైలబిలిటీ జోన్ అని చెప్పొచ్చు. మళ్ళీ సింగపూర్లో ఒకటి ఉంది, అదిగో ఆ, ఏమంటారు, అదొక అవైలబిలిటీ జోన్ అని చెప్పొచ్చు అనమాట. ఇవన్నీ ఏషియా స్పెసిఫిక్లో, ఏషియా అనే రీజియన్లోకి వస్తాయి అనమాట. ఓకే. సో అంటే ఏడబ్ల్యూఎస్ వాడు ఎలా చేశాడంటే, ఈ రిసోర్స్ అన్నిట్లు కూడా, ఏడబ్ల్యూఎస్ రిసోర్సెస్ అన్ని కూడా రీజియన్ వైజ్, అవైలబిలిటీ జోన్ వైజ్ క్లాసిఫై చేశాడు. అలా చూసుకుంటే ఐఐఎం అనేది ఒక గ్లోబల్ సర్వీస్ అనమాట. ఓకే. దీనికి రీజన్ స్పెసిఫిక్ కాదు, ఎక్కడన్నా మనం యాక్సెస్ చేసుకోవచ్చు ఇది. బట్ వేరే S3 ఉందనుకోండి, రీజన్ స్పెసిఫిక్. నేను నార్త్ అమెరికాలో క్రియేట్ చేసిన S3 బకెట్ని నేను ఇండియాలో, ఏషియాలో నేను యాక్సెస్ చేసుకోలేను, ఆ రీజన్ సెలెక్ట్ చేసుకుని. అది కనపడదు అనమాట మనకి. బట్ ఐఎం అలా కాదు, మీరు ఎక్కడని యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే ఇండియా, మీరు ఎక్కడ నుండైనా గ్లోబల్లో
త్రూ అవుట్ ద వరల్డ్ మీరు ఎక్కడి నుంచైనా ఐఎంని యాక్సెస్ చేసుకోవచ్చు ఇన్ ఏడబ్ల్యూఎస్ ప్లాట్ఫామ్లో. ఓకే, నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఐఎం ప్రొవైడ్స్ ఆథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్. దట్ ఈస్ ద ఫండమెంటల్ థింగ్ ఫర్ ఎవ్రీ అప్లికేషన్. ఓకే, అలాగే సెక్యూర్ అండ్ ఫైన్ గ్రెయిన్ యాక్సెస్ కంట్రోల్. నేను చెప్పాను కదండి, ఇప్పుడు 10,000 యూజర్స్ ఉన్నారు. 10,000 యూజర్స్ని S3 బకెట్ యాక్సెస్ ఇచ్చాను అనుకోండి, రైట్ యాక్సెస్, అందరూ ఇష్టానికి వాళ్ళ ఓన్ డేటా పుష్ చేస్తుంటారు అన్నమాట. అంటే సైజ్ పెరిగిపోతుంది, నాకు కాస్ట్ పెరిగిపోతుంది. అలాగే సెక్యూరిటీ కూడా ఉండదు. అందుకోసం మనం ఏం చేయాలంటే యూజర్స్కి యాక్సెస్ని, డిఫరెంట్ డిఫరెంట్ యూజర్స్కి యాక్సెస్ అనేది లిమిట్ చేయాలి. సో దట్స్ వేర్ ద సెక్యూర్ అండ్ ఫైన్ గ్రెయిన్ యాక్సెస్. ఇది ఎలా చేయాలనేది నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో. అండ్ యాజ్ ఐ మెన్షన్, ఇట్ సపోర్ట్స్ ఫెడరేటర్ యూజర్స్. ఓకే, మనం ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం. థర్డ్ పార్టీ యూనో ఐడెంటిటీ ప్రొవైడర్స్ ద్వారా మనం, లైక్ ఫేస్బుక్, గూగుల్ ద్వారా మనం ఐఎం ఇంటిగ్రేట్ చేసి వీ కెన్ యాక్సెస్ ద ఏడబ్ల్యూఎస్ రిసోర్సెస్. ఓకే, అది కూడా ప్రొవైడ్ చేయొచ్చు. అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మన వెబ్సైట్లో ఫేస్బుక్ ఇంటిగ్రేషన్ ఇచ్చి ఫేస్బుక్ ద్వారా నేను మిగతా రిసోర్స్ని యాక్సెస్ చేసుకునే అవకాశం ఇస్తాను అనమాట, ఏడబ్ల్యూఎస్లో ఉన్న రిసోర్స్. ఓకే, యా. సో జనరల్గా మనం ఆథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్ గురించి మాట్లాడుకుంటాం. అంటే ఆల్రెడీ ఇప్పుడు చాలా డిస్కస్ చేసుకున్నాను, బట్ ఐ జస్ట్ వాంట్ టు మేక్ మోర్ స్పెసిఫిక్. ఇక్కడ ఇది బ్లూ కలర్లో హైలైట్ చేశాను కదా, మనకి ఇక్కడ ఆరెంజ్ కలర్లో హైలైట్ చేశాను. ఇవి మనకి ఎగ్జామ్స్లో కీవర్డ్స్ కింద రిమెంబర్ చేసుకోవచ్చు మీరు. ఓకే, ఇవి ఏంటంటే జస్ట్ నేను క్విక్గా ఈ స్లైడ్ మీద ఏ కంటెంట్ గురించి మాట్లాడుతాం అని చెప్పడం కోసం నేను ఆ, ఈ బ్లూ కలర్లో హైలైట్ చేశాను. ఓకే, సో ఆథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్ నేను చెప్పాను కదా ఆల్రెడీ. ఎవ్రీ కస్టమర్ అంటే ఒక అప్లికేషన్ తీసుకుంటే ఏ కస్టమర్ అప్లికేషన్ యాక్సెస్ చేస్తున్నాడు, ఏ యూజర్ యాక్సెస్ చేస్తున్నాడు, నాట్ ఓన్లీ కస్టమర్ అవ్వచ్చు, సేల్స్ పర్సన్ అవ్వచ్చు, మార్కెటింగ్ పర్సన్ అవ్వచ్చు. ఓకే, రకరకాల పీపుల్ అంటే ఒక ఐటీ అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ చేయొచ్చు, లేకపోతే ఓనర్ అవ్వచ్చు, లేకపోతే సిఇఓ అవ్వచ్చు, అప్లికేషన్ యాక్సెస్ చేసే యూజర్. ఓకే, అలాంటి కేసెస్లో మనం వాళ్ళు ఎవరు అని గుర్తుపెట్టాలి. అంటే హూ ఈజ్ దట్ పర్సన్. ఓకే, అలా గుర్తుపడితే దాన్ని ఆథెంటికేషన్ అంటాం. ఫస్ట్ మనం ఏదైనా అప్లికేషన్ యాక్సెస్ చేస్తున్నాం అంటే మీరు ఆథెంటికేట్ అవ్వాలి అప్లికేషన్తో. ఓకే, అది దట్ ఈస్ కాల్డ్ ఆథెంటికేషన్ అంటాం. ఇప్పుడు ఈ రోజుల్లో నేను చెప్పాను కదా, గూగుల్ ద్వారా ఆథెంటికేట్ అవుతుంటారు. ఆల్రెడీ గూగుల్లో మనకి మన ఆథెంటికేషన్ తెలుసు. ఓకే, మన ఐడెంటిటీ ఆల్రెడీ గూగుల్ దగ్గర ఉంది. ఓకే, లేదా ఫేస్బుక్లో ఉంది. సో ఆల్రెడీ ఆ అకౌంట్, గూగుల్ అకౌంట్ యూస్ చేసుకుని మనం డిఫరెంట్ డిఫరెంట్ వెబ్సైట్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ రిసోర్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు. దాన్ని ఏమంటారంటే మనం సింగిల్ సైన్ ఆన్ అని చెప్తాం, రైట్? అలాగే ఆథరైజేషన్, వన్స్ ఆథెంటికేటెడ్ అయిన తర్వాత, ఇక్కడ చూడండి, ఆఫ్టర్ ద యూజర్స్ హ్యాస్ బిన్ ఆథెంటికేటెడ్ దే మస్ట్ బి ఆథరైజ్డ్ టు యాక్సెస్ ఏడబ్ల్యూఎస్ రిసోర్సెస్. ఇక్కడ నేను జనరల్గా మాట్లాడుతున్నాను. ఐ మెన్షన్ హియర్ as ఏడబ్ల్యూఎస్ రిసోర్సెస్ అని. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక అప్లికేషన్లో రకరకాల రిసోర్సెస్ ఉన్నాయి. అంటే నాకు లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ కావాలి. ఎవరు పడితే వాళ్ళకి నేను లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇస్తే అది సెక్యూర్ లేనట్టే కదా, ఇవ్వకూడదు మనం, రైట్? అంటే ఫర్ ఎగ్జాంపుల్, కస్టమర్ ఉన్నాడు అంటే రకరకాల యూజర్స్ ఉన్నారు నా అప్లికేషన్స్కి. అందరికీ నేను లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్, నా కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ అందరికీ, కంపెనీలో పనిచేసే ఎంప్లాయీ లిస్ట్ అంతా కూడా అందరికీ ఇవ్వలేను కదా నేను. సో అలాంటి కేసెస్లో మనం వాళ్ళు ఆ పర్టికులర్ ఎంప్లాయీస్ లిస్ట్ని యాక్సెస్ చేసుకోగలే ఆథరైజేషన్ నేను ప్రొవైడ్ చేశానా లేదా అనేది ఐడెంటిఫై చేయాలి. అంటే మనం ఒక టోకెన్ జనరేట్ చేసి ఆ టోకెన్ పాస్ చేస్తాం అనమాట. ఆ టోకెన్ వ్యాలిడేట్ చేస్తుంది వీడికి ఈ పర్టికులర్ రిసోర్స్ని యాక్సెస్ చేసుకునే యాక్సెస్ ఉందా లేదా. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఓనర్ అనుకోండి, వాడికి అన్ని అన్ని యాక్సెస్ ఉంటాయి, రైట్? అలాగే ఒక నార్మల్ జూనియర్ లెవెల్ డెవలపర్ అనుకోండి, వాడికి లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ అవసరం లే అనుకుందాం. ఓకే, లేకపోతే శాలరీ డీటెయిల్స్ అవసరం లేదు, నాకు ఎంప్లాయీ శాలరీ డీటెయిల్స్ అవసరం లేదు, మేనేజర్ కావాలి, రైట్? సో ఆ ఆథరైజేషన్ అనేది ఏం చెప్తుందంటే యాక్సెస్ లెవెల్స్ చెప్తుంది అనమాట. ఒక పర్టికులర్ యూజర్కి వాడు ఆథరైజా కాదా ఈ పర్టికులర్ డీటెయిల్స్ చూడాలంటే. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఆథరైజేషన్. ఓకే, దాన్ని మనం ఇక్కడ వాట్ షుడ్ యూ అంటే ఈజ్ ద సిస్టమ్ అలౌడ్ టు డూ ఆర్ యాక్సెస్ ద పర్టికులర్ రిసోర్స్ ఆర్ నాట్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఆథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్ అని సింపుల్ టర్మ్స్లో. సో ఏడబ్ల్యూఎస్లో ఆథెంటికేషన్ ఎక్కడెక్కడ నుంచి జరుగుతుందంటే
మనకి ఏడబ్ల్యూఎస్లో ఇక వెబ్సైట్ ఉంటుందండి. ఏడబ్ల్యూఎస్ వెబ్సైట్ ఉంటుంది కదా, దాన్ని మనం మేనేజ్మెంట్ కన్సోల్ అంటాం. ఓకే. మేనేజ్మెంట్ కన్సోల్ ద్వారా మనం ఏడబ్ల్యూఎస్ రిసోర్సెస్ని యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే డెవలపర్ అనుకోండి, ఏడబ్ల్యూఎస్ ఎస్డికేస్ రాస్తాడు. అంటే ఒక స్మాల్ లైబ్రరీస్ అనమాట. ఆ లైబ్రరీస్ ద్వారా మనం ఏడబ్ల్యూఎస్ని రిసోర్సెస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను S3 బకెట్లో ఉన్న డేటా తీసుకొచ్చి నేను వేరే లొకేషన్కి డేటా ట్రాన్స్ఫర్ చేయాలి. నేను ఒక కోడ్ రాసాను. ఆ కోడ్ ఏం చేస్తుందంటే రోజు ఎవ్రీడే డేటా S3 బకెట్ నుంచి డేటా పుల్ చేసి ఆ, నాకు వేరే సర్వర్లోకి మూవ్ చేస్తుంది అనమాట ఆ డేటా అనేది. ఫర్ పర్టికులర్ కాంప్లయన్స్ రిక్వైర్మెంట్. కాంప్లయన్స్ అనేది ఏంటంటే నేను తర్వాత మాట్లాడతాను దాని గురించి. ఓకే. జస్ట్ మీరు ఇంటర్నెట్లో నేర్చుకుని వాట్ ఇస్ ద కాంప్లయన్స్ అని. ఓకే. జీడిపిఆర్ కాంప్లయన్స్, పీసీఐ కాంప్లయన్స్, రకరకాల కాంప్లయన్స్ ఉంటాయండి. సో అంటే మనం డేటా S3 బకెట్ నుంచి వేరే సర్వర్కి మూవ్ చేయాలి. సో అలాంటి ఆటోమేటిక్గా జరగాలి. ప్రతిరోజు నాకు ఆ డేటా మూవ్మెంట్ అనేది జరగాలి. ఒక డెవలపర్ కోడ్ డెవలప్ చేశాడు. సో ఆ డెవలపర్ ఏం చేయాలి? S3 బకెట్ని యాక్సెస్ చేసుకోవాలి, డేటా మూవ్ చేయాలి. యాక్సెస్ మరి ప్రొవైడ్ చేయాలి కదా, అందుకే మనం ఎస్డికేస్ వాడచ్చు. కొంతమంది అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు. అంటే మీరు ఐటీ అడ్మిన్ అని ఉంటారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్స్ క్రియేట్ చేస్తుంటారు, మన కోడ్ డిప్లాయ్మెంట్స్ ఇవన్నీ చేస్తుంటారు కదా, వాళ్ళు ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ కూడా మెయింటైన్ చేస్తుంటారు అన్నమాట. అలాంటి వాళ్ళు ఏంటంటే ఏదైనా కాన్ఫిగరేషన్స్ అవి చేయాలంటే మళ్ళీ ఈ జావా స్క్రిప్ట్లు, నోడ్ జేఎస్లు ఇవన్నీ రాయరనమాట వాళ్ళు. వాళ్ళకి ఒక కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ఉంటుంది, ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ అంటాం. ఓకే. దాని ద్వారా కూడా వాళ్ళు కమాండ్స్ యూస్ చేసుకుని ఒక పర్టికులర్ ఏడబ్ల్యూఎస్ రిసోర్స్ మీద ఒక ల్యాండా క్రియేట్ చేస్తారు. ఒక ఎస్త్రి బకెట్ మీద డిఫరెంట్ పాలసీస్ అప్లై చేయాలంటే అప్లై చేస్తారు. ఓకే. సో ఆల్ దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేస్ టు యాక్సెస్ ద ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్. అంటే మనకి ఇక్కడ ఇవన్నిటిని యాక్సెస్ చేయాలంటే ఆ, ఆ పర్టికులర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కమాండ్ రన్ చేయాలి. ఆ కమాండ్ రన్ చేయాలంటే ఎవరు రన్ చేస్తున్నారు దీని మీద, వాడు ఐడెంటిఫై అవ్వాలి. ఎవరిది? ఒక పర్టికులర్ యూజర్. ఆ ఐడెంటిఫై ఎక్కడ క్రియేట్ చేస్తాం? ఐఏఎంలో క్రియేట్ చేస్తాం. అదవుతుందా? సో అందుకే మనం ఇక్కడ నేను చెప్పాను కదా ఆల్రెడీ ఇనిషియల్గా, ఐఏఎంలో మనం ఐఏఎం యూజర్ క్రియేట్ చేయొచ్చు, ఒక గ్రూప్ యూజర్స్ని కూడా క్రియేట్ చేయొచ్చు అనమాట. ఓకే. సో నేను ఇండివిజువల్ మెంబర్స్ ఉంటే యూజర్ కింద క్రియేట్ చేసుకుంటాను. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మనం కావాలనుకుంటే కనుక గ్రూప్ ఆఫ్ పీపుల్కి సేమ్ పర్మిషన్స్ ప్రొవైడ్ చేయాలనుకుంటే కనుక ఐఎం గ్రూప్ క్రియేట్ చేస్తాను. ఓకే. సో యాజ్ I mentioned, IAM user can create a individual IAM users within the AWS account. ప్రతి యూజర్కి కూడా వాడికి ఓన్ క్రెడెన్షియల్స్ వస్తాయండి. ఓకే. అంటే యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ కీ అని వస్తాయి. ఓకే. మనం పాస్వర్డ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇది. బై డిఫాల్ట్ ఆల్ యూజర్స్ కెనాట్ యాక్సెస్ ఎనీథింగ్ ఇన్ యువర్ అకౌంట్. నేను ఐఎం యూజర్ క్రియేట్ చేశాను కదా, యాక్సెస్ చేసుకుంటానంటే వర్కౌట్ అవుతుంది. ఎందుకనంటే వాడికి అంటే ఇది ఐఏఎంలో అంటే మనకి ఏడబ్ల్యూఎస్ స్ట్రిక్ట్ పాలసీ అనమాట. ఫైన్ గ్రెయిన్ యాక్సెస్. ఓకే. లీస్ట్ ప్రివిలేజెస్, ఒక వర్డ్ గుర్తుపెట్టుకుని, లీస్ట్ ప్రివిలేజెస్. లీస్ట్ ప్రివిలేజెస్ అన్నామంటే వాడు హైలీ సెక్యూర్డ్ అన్నట్టు. ఓకే. ఆ అకౌంట్ హైలీ సెక్యూర్డ్. లీస్ట్ ప్రివిలేజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఐఎం యూజర్ క్రియేట్ చేశాను, వాడు ఎంటైర్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ యాక్సెస్ చేసుకోగలుగుతున్నాడు అనుకోండి, సెక్యూరిటీ లేనట్టే కదా. అంటే నేను ఎవరిని క్రియేట్ చేసినా సరే మొత్తం యాక్సెస్ చేసుకుంటే సెక్యూరిటీ లేనట్టే. అలా కాకుండా నేను జీరో సెక్యూరిటీ, సారీ, జీరో యాక్సెస్ ఇస్తున్నాను ఇనీషియల్గా ఒక అకౌంట్ ఏదైనా క్రియేట్ చేస్తే, ఒక యూజర్ని క్రియేట్ చేస్తే, రైట్. సో దానివల్ల ఏమవుతుంది? నా రిసోర్సెస్ చాలా సెక్యూర్డ్ ఉంటాయి. సెక్యూర్డ్ ఉండడం వల్ల నాకు అన్నెసెసరీ యూసేజ్ జరగదు. అన్నెసెసరీ యూసేజ్ జరగకపోతే కాస్ట్ కూడా పెరగదు, రైట్. సో మనం ఫైన్ గ్రెయిన్డ్ కంట్రోల్ యాక్సెస్ ప్రొవైడ్ చేయాలి. అందుకనే మనం ఇక్కడ ఏం చేస్తారంటే బై డిఫాల్ట్ మీరు ఏదైనా ఐఎం యూజర్ క్రియేట్ చేస్తే వాడికి జీరో పర్మిషన్స్ అనమాట. నో పర్మిషన్స్ టు యాక్సెస్ ఎనీ కైండ్ ఆఫ్ ఏడబ్ల్యూఎస్ రిసోర్సెస్. ఓకే. చూడండి, ఇక్కడ నేను ఎగ్జామ్ ప్రిపరేషన్ గురించి చెప్పాను కదా, క్లౌడ్ ప్రాక్టీషనర్ అండ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ గురించి. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఫైన్ గ్రెయిన్ యాక్సెస్ అని చెప్పాను కదా, లేదా లీస్ట్ ప్రివిలేజెస్, అదొక వర్డ్ గుర్తుపెట్టుకోవాలంటే నేను అది మెన్షన్ చేస్తాను, ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో బై డిఫాల్ట్ ఏ ఐఎం యూజర్ కూడా ఏ రిసోర్స్ని యాక్సెస్ చేసుకోగలడు ఎక్సెప్ట్ ఐఎం.
ఓకే. మనం అంత ఎఫెక్టివ్ యాక్సెస్ ఇస్తే కనుక మన అకౌంట్ అనేది చాలా సెక్యూర్డ్గా ఉంటుంది. అలాగే ఇక్కడ ఐఎంలో ఐడెంటిటీని ఎంటిటీస్ అంటారు. ఇక్కడ ఐడెంటిటీ అంటే ఏంటి? ఎవరికి ఇస్తారు ఐడెంటిటీ? జనరల్గా ఒక పర్సన్కి ఇస్తారు. ఓకే. బట్ రెండు సర్వర్లు మాట్లాడుకుంటున్నాయి అనుకోండి ఒకదానికొకటి. సో ఇక్కడ ఐడెంటిటీ ఎవడవుతున్నాడు? సర్వర్స్ వస్తారు. రైట్. ఓకే. మనం ఇప్పుడు ఒక సర్వర్ని ఒక పర్టికులర్ సర్వర్ని ఒక యూజర్ యాక్సెస్ చేసుకుంటే నేను ఐడెంటిటీ అవుతాను, అంటే యూజర్ అనేది కూడా ఐడెంటిటీ అవుతాడు. రైట్. అలా కాకుండా అదే సర్వర్ని వేరే సర్వర్ యాక్సెస్ చేస్తుంది అనుకోండి, ఆ సర్వర్ ఏదైతే యాక్సెస్ చేస్తుందో అదే ఐడెంటిటీ చేసుకోవాలి, అది ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకే, నేను పలానా సర్వర్ నీ సర్వర్లో ఉన్న డేటాని యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నాను. యాక్సెస్ పర్మిషన్ ఉందా లేదా తర్వాత విషయం, ముందు ఐడెంటిటీ మనం రివీల్ చేయాలన్నమాట. రైట్. సో ఈ అన్నిటిని ఏమంటారంటే ఏడబ్ల్యూఎస్ అంటే మనకి ఇప్పుడు ఎవరెవరు వస్తారో ఒక ఏడబ్ల్యూఎస్ ఐడెంటిటీ మాట్లాడితే ఒక పర్సన్ రావచ్చు, హ్యూమన్ రిసోర్స్ అవ్వచ్చు, లేదా ఒక ఏడబ్ల్యూఎస్ రిసోర్స్ అవ్వచ్చు. అంటే ల్యాండా ఉంది కదా ఏడబ్ల్యూఎస్, అలాగే ఈసిటీ ఉంది, అలాగే నేను థర్డ్ పార్టీ సర్వర్ అనుకోండి నేను అవ్వచ్చు. ఓకే, సమ్ ఏదో థర్డ్ పార్టీ వెబ్ సర్వర్ అవ్వచ్చు, సారీ థర్డ్ పార్టీ బ్యాక్ అండ్ సర్వర్ అవ్వచ్చు. ఓకే. ఇవన్నీ కూడా మనకి ఐడెంటిటీస్కి వస్తాయి అనమాట. ఓకే, వాళ్ళని ఎంటిటీస్ అంటారు. ఏ ఎంటిటీస్ అనొచ్చు, లేదా ఏడబ్ల్యూఎస్ ఐడెంటిటీస్ అనొచ్చు, ఎవరైతే మనం ఏడబ్ల్యూఎస్ సర్వీస్ ఇంటరాక్ట్ చేస్తున్నారు. ఇది మనకు గుర్తుపెట్టుకోండి, ఎంటిటీ అనే వర్డ్, అట్ ద సేమ్ టైం ఏడబ్ల్యూఎస్ ఐడెంటిటీస్. ఎవరెవరు వస్తారు? ఒక పర్సన్ అవ్వచ్చు, ఒక రిసోర్స్ అవ్వచ్చు, ఏడబ్ల్యూఎస్ రిసోర్స్ అవ్వచ్చు, ఒక థర్డ్ పార్టీ సర్వర్ అవ్వచ్చు. మరి థర్డ్ పార్టీ సర్వర్ ఎలా యాక్సెస్ చేసుకుంటుందంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, త్రూ ఏడబ్ల్యూఎస్ ఎస్టీకే. బట్ థర్డ్ పార్టీ సర్వర్ అనేది త్రూ ఐఎం యూజరే జరగాలి. థర్డ్ పార్టీ ఇప్పుడు నేను ఏదో సమ్ ఎక్స్ అనే వెబ్సైట్ తయారు చేశాను. ఆ వెబ్సైట్లో నేను ఈ వీడి యొక్క క్రెడెన్షియల్స్ ఇచ్చి నేను ఆ పర్టికులర్ రిసోర్స్ని యాక్సెస్ చేసుకోవాలి. అంటే వీడంటే నథింగ్ బట్ ఆ పర్టికులర్ సర్వర్కి నేను ఒక యూజర్ క్రియేట్ చేస్తాను. ఓకే. నేను చెప్పాను కదా, ఒకవేళ ఇండివిజువల్ యూజర్స్ కావాలంటే ఇండివిజువల్ యూజర్స్ క్రియేట్ చేసుకోవచ్చు, లేదా గ్రూప్ అకౌంట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అంటే గ్రూప్ ఐడెంటిటీ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో నెంబర్ ఆఫ్ యూజర్స్ మనం ఫర్ ఎగ్జాంపుల్ రకరకాల గ్రూప్స్ ఉంటాయి మన ఆర్గనైజేషన్లో. ఓకే, నేను చెప్పాను కదా, డెవలపర్ గ్రూప్ అని, టెస్టింగ్ గ్రూప్ అని, అడ్మిన్ గ్రూప్ అని. ఏడబ్ల్యూఎస్ సర్వీస్ డెవలప్ గ్రూప్ ఏం చేస్తుంది? S3 డేటా రీడ్ చేయడం, లేకపోతే ల్యాంబ్డాని ఎగ్జిక్యూట్ చేయడం, EC2 రిసోర్స్ రన్ చేయడం, ఇట్లా ఉంటాయి. సో ఈ డెవలపర్ గ్రూప్లో నాకు 5 మెంబర్స్ ఉన్నారు. ఓకే. అడ్మిన్ గ్రూప్లో నాకు ఇద్దరు ఉన్నారు. సో ఇలాగా నాకు ఒక గ్రూప్ అకౌంట్ కావాలి. సో ఇది ఇండివిజువల్గా ప్రతి ఒక్కరికి క్రియేట్ చేయకుండా నేను ఏం చేస్తున్నానంటే వీళ్ళందరికీ కలిపి ఒక గ్రూప్ అకౌంట్ క్రియేట్ చేసి వాళ్ళకి కామన్ యాక్సెస్ ఇస్తాను అనమాట. ఓకే. సో మల్టిపుల్ యూజర్స్కి సేమ్ పర్మిషన్స్ ఇవ్వాలి అనుకుంటే మీరు ఐఎం గ్రూప్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సేమ్ పర్మిషన్ పాలసీ. సో ఇక్కడ మనకి చూడండి 3 గ్రూప్స్ క్రియేట్ చేసాం, అడ్మిన్ గ్రూప్ అని, డెవలపర్ గ్రూప్ అని, టెస్టింగ్ గ్రూప్. మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే కిరణ్ అనే పర్సన్ ఇక్కడ ఉన్నాడు అడ్మిన్ గ్రూప్లో, డెవలపర్ గ్రూప్లో కూడా ఉన్నాడు. అంటే ఒక ఇండివిజువల్ యూజర్ 2 గ్రూప్స్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, 2 గ్రూప్స్కి కూడా మనం ఆ, ఆ, అంటే ఒక యూజర్ క్రియేట్ చేసుకుని ఐఎం యూజర్ క్రియేట్ చేసుకుని వాడికి గ్రూప్ అసైన్ చేసుకోవచ్చు. ఓకే. అలాగే ఇక్కడ ఆ, నారాయణ అని ఉన్నాడు, ఓన్లీ టెస్టింగ్ గ్రూప్ సంబంధించినవాడు. వీళ్ళందరికీ కలిపి కామన్ యాక్సెస్ ఉంటాయి. ఓన్లీ రీడ్ ఓన్లీ టెస్టింగ్ వాళ్ళకి రీడ్ ఓన్లీ యాక్సెస్ ఉంటే చాలు కదా, రైట్ యాక్సెస్ అవసరం. కానీ డెవలపర్కి రైట్ యాక్సెస్ కావాలి. అడ్మిన్ అడ్మిన్ గ్రూప్ కూడా రైట్ యాక్సెస్ అవసరం అయితే ఇస్తున్నాం. రైట్. యా. సో ఈ రోజుతో మనం ఈ వీడియోని ఇక్కడితో ఆపుదామండి. ఆ, మీకు వీడియో నచ్చినట్లయితే కింద కామెంట్స్ కూడా ప్రొవైడ్ చేయండి.